యోహాను సువార్త 4వ అధ్యాయము 34 చదువు ఫస్ట్. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు చెప్పాడు, ఏమంటున్నాడు ఆయన? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని ముగించడమే నాకు ఆహారం అంటున్నాడు. యేసు ప్రభు వచ్చింది ఏమన్నాడు తెలుసా? ఈ భూలోకాన్ని నేను వచ్చిన దానికి ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. ఎందుకు నన్ను పంపించాడు దేవుడు? ఎందుకు నేను వచ్చాను అంటే, దేవుని చిత్తం చేయడానికి నేను వచ్చాను, దేవుని చిత్తం చేయడానికి నేను పంపబడ్డాను. అందుకని ఏమన్నాడు? నన్ను పంపినవాడు చిత్తము నెరవేర్చటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారమైంది. ఆయన పని ఏంటంటే దేవుని చిత్తం చేయటమే. చెప్పండి, ఏంటంటే ఆయన పని? దేవుని చిత్తం చేయటమే ఆయన యొక్క పని. ఆయన సొంత చిత్తం కాదు, దేవుని చిత్తం చేయటమే నా యొక్క పని. నా సొంత చిత్తం కాదు, నా సొంత కార్యాలు కాదు. ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తం ఏమైతే ఉందో, దేవుడు ఏమైతే చెప్పాడో, ఏమైతే నేర్పించాడో దాన్ని చేయటానికి నేను వచ్చి ఉన్నాను. చూసారా? తండ్రి చిత్తం లేకుండా నేను ఏది చేయట్లేదు. ప్రతీది కూడా తండ్రి చిత్తాన్ని నేను చేయించున్నాను. తండ్రి చిత్తం లేకుండా నేను ఏది కూడా నా సొంతంగా నేను జరిపించట్లేదు. నా అంతటి నేనేం చేయలేదు, నా అంతటి నేనేం మాట్లాడలేదు, నా అంతటి నేను రాలేదని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏమంటున్నా అంటే తండ్రి చిత్తమే. ఎవరి చిత్తం అంట? చెప్పండి. తండ్రి చిత్తమే, నేనేమి చేయలేదు. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యం. సువార్త 5:30 చదవండి. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను ఏమన్నాడు? నా అంతట నేను ఏమీ చేయలేదు. అంటే ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా ఎవరు చిత్తం చేశాడండి ఆయన? చెప్పండి. దేవుని చిత్తం. నా అంతటి నేను ఏం చేయట్లేదు. విన్నారా? నా అంతటి నేను ఏమి సొంతంగా చేయట్లేదు. ఏమన్నాడు అక్కడ? తండ్రి చిత్తం. ఏమని రాస్తున్నాము? చదువు లాస్ట్లో. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయగోరను. యేసు ప్రభు భూమి మీదకి ఒక మనుషుడిగా వచ్చేప్పటికి, ఒక దైవ కార్యాలు ఆయన చేయించినప్పటికీ కంప్లీట్గా ఆయన ఎవరికి సరెండర్ అయ్యాడు? తండ్రికి. ఎవరికి లోబడ్డాడు? తండ్రికి లోబడ్డాడు. ఎవరి యొక్క ఉద్దేశం నెరవేర్చాడు? తండ్రి ఇష్టమే. ఆయన ఇష్టం చేయలేదు. ఇక్కడ నన్ను పంపిన వారి చిత్త ప్రకారం చేయగోరుదును, నన్ను పంపిన వారి యొక్క చిత్తమే నేను చేస్తాను, నా ఇష్ట ప్రకారం నేను చెయ్యను. కనుక నా తీర్పు న్యాయమే. అంటే నేను తీర్పు తీర్చినా కూడా అది ఎలా ఉందంట? దేవుని చిత్తమైన తీర్పే కాబట్టి దాంట్లో ఏముందంట? న్యాయమే ఉందంటున్నాడు. కాబట్టి యేసుప్రభుని మనం తీసుకుంటే ఇక్కడ నేను నా సొంత చిత్తాన్ని నేను చేయడానికి రాలేదు, నా అంతటి నేనేం రాలేదు, నా అంతటి నేను ఏం చేయట్లేదు. అంతా ఎవరి ఇష్టం చేస్తున్నా అంట? చెప్పండి. తండ్రి ఇష్టమే. చెప్పండి అందరూ. తండ్రి ఇష్టమే. నా ఇష్టం ఏమాత్రం కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసే ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక ప్రూఫ్ చేశాడు. ఇది నా ఇష్ట ప్రకారంగా నేను చేసే కార్యం కాదు, ఇది దేవుని ఇష్ట ప్రకారంగా నేను చేస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. మరొక స్థలంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం ఒకసారి చదువుదాం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ ఏమన్నాడు? నా ఇష్టమును నేను నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చకు పరలోకం నుంచి వచ్చాను. నేను వచ్చింది ఎక్కడి నుంచి అంట? పరలోకం నుంచి. ఎవరి చిత్తం చేయడానికి వచ్చాను? నన్ను పంపిన వాడి ఇష్టము. ఎవరి ఇష్టం అంట? నన్ను పంపించిన దేవుని ఇష్టం చేయడానికి ఎక్కడి నుంచి వచ్చాడంట ఆయన? పరలోకం నుంచి నేను పంపబడ్డాను. చూడండి, పరలోకం నుంచి వచ్చేప్పటికి ఆయన ఇష్ట ప్రకారం ఏది చేయలేదండి. ఆయన ఇష్టం ప్రకారం చేస్తనే గర్వించదండి. ఎక్కడా కూడా దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, దేవుని నామం దేవుని చిత్తం మీద తిరుగుబాటు చేయలేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్త ప్రకారంగా చేశాడు, కానీ ఆయన సొంత ఇష్ట ప్రకారంగా ఎక్కడ కూడా చేయలేదు. అది 39వ వాక్యం చదవమ్మా. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇక్కడ మనం చదువుచున్నాం,
దేవుడు నాకు అనుగ్రహించిన దానిలో ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు. ఏ ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకోలేదు. దేవుడిచ్చిన ఏ మనిషిని నేను పోగొట్టుకోలేదు. దేవుని ద్వారా పొందుకున్న ఏది కూడా నేను పోగొట్టుకోలేదు. అన్నీ నా దగ్గరే ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. అంచె దినాన్న వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళటమే దేవుని యొక్క చిత్తం. నేను రక్షించుకున్నాను, నేను మారు మనసు కలగజేశాను, అనేకులకు బాప్తిస్మం కలగజేశాను, అనేకులకు స్వస్థత కలగజేశాను, రోగులను స్వస్థపరిచాను, దెయ్యాలను విడిపించాను, చనిపోయిన లేపాను. దేవుడు నాకు ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా నేను రక్షించుకున్నాను. వీళ్ళెవ్వరూ కూడా నేను పోగొట్టుకోకుండా చివరి దినాన్ని అంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా నాతో పరలోకానికే తీసుకెళ్తానని అర్థం. అదేనా, వాళ్ళు కూడా నేను నాతో పరలోకానికి తీసుకొని వెళతానని దాని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ అంచె దినమున ఏమంట, అంచె దినమున లేపుటియే తండ్రి యొక్క చిత్తము, నన్ను పంపిన వాని చిత్తం. అంటే ఏంటి? దేవుని చిత్తం. 40 వాక్యం చదవమా. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. నన్ను చూసి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ నిత్య జీవం పొందుతారు. అది నా తండ్రి చిత్తము. ఎవరి చిత్తం అండి అది? తండ్రి చిత్తము. చూస్తారు ఇక్కడ నన్ను చూసి విశ్వాసం ఉంచేవారు. ఇప్పుడు యేసుప్రభువుని చూసి విశ్వాసం ఉంచారు, వాళ్ళ కార్యాలు జరిగినాయి జరగదండి. ఆయన ముట్టుకుంటే కార్యాలు జరిగినాయి, ఆయన మాట సెలవిస్తే కార్యాలు జరిగినాయి, ఆయన ప్రార్థన చేసే కార్యాలు జరిగినాయి. అలాగూ యేసుప్రభు ప్రతి ఒక్కటి కూడా కార్యం చేశాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందుతాడు. అదే నా తండ్రి యొక్క చిత్తము. అంచె దినాన నేను వాడిని లేపుతాను. అంటే ఏంటి? పరలోకానికి తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తాను? పరలోకానికి నేను వాళ్ళని తీసుకొని వెళతాను. అందుకనే మన అందరం కూడా దేవుని చిత్తం మన జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి. చెప్పండి అందరూ. నా చిత్తము జరగాలని కోరుకోకూడదు. ఎవరి చిత్తం జరగాలి? దేవుడు చెప్పింది మనం చేస్తే మన జీవితంలో మంచి జరిగిద్ది. దేవుడు చెప్పింది చేయకపోతే మన జీవితం మంచి జరిగిద్దా? జరగదు. విన్నారా? దేవుని చిత్తము చేస్తేనే మనకు మంచి జరిగిద్ది. దేవుని చిత్తము చేయకుండా మనం చేస్తే మంచి జరగదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని చిత్తాన్ని యేసు ప్రభు సంపూర్తిగా చేసినట్లుగా బైబిల్లో ఎన్నో ఆధారాలని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన సొంత ఇష్టాన్ని ఎక్కడా కూడా చేయలేదు. ఎక్కడ కూడా ఆయన సొంత ఇష్టం చేసినట్లుగా బైబిల్లో మనం చదవడానికి కూడా కనపడదు. ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తాన్ని నేను సంపూర్తిగా చేశాను, దేవుని చిత్తం చేయడానికే వచ్చాను, దేవుని చిత్తం నెరవేర్చాక వచ్చాను అని ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరిని బయలుపరిచాడు? ఆయన తండ్రిని బయలుపరిచాడు. ఎవరిని బయలుపరిచాడంట? తండ్రిని బయలుపరిచి సమస్త విషయాల్లో ఎవరిని గనపరిచాడు? ఆయన తండ్రినే గనపరిచాడు. దేవుడు ఒక మాట చెప్పాడు సౌలుకి, సౌలా వెళ్ళి అమాలీకులందరిని చంపేస్తారా అన్నాడు. సౌలు ఏం చేశాడు? వాళ్ళని చంపలేదు. చంపకుండా వచ్చి ఏమంటున్నాడు? నేను దేవుని చిత్తం నెరవేర్చాను అంటున్నాడు. ఏమన్నంట? దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాను. అప్పుడు నువ్వు దేవుని చిత్తం నెరవేర్చా, అరుపులు ఆ రంకులు ఏంటని అడిగాడు ఆయన. ఎవరైనా? సమూయేలు గారు అడిగారు. ఆ గేదెలు గొర్రెలు మేకల యొక్క అరుపులు రంకులు ఏంటని అడిగాడు. కాబట్టి ఇక్కడ అతను దేవుని చిత్తం చేయలేదు. కాబట్టి దినాల్లో కొంతమంది ఏదో కొన్ని కార్యాలు చేసేసి నేను దేవుని చిత్తం చేశాను, నేను బాగున్నాను, నేను మంచివాడుకున్నాను, నాకేం కాదు, నేను దేవునితో ఉన్నాను, పరలోకానికి వెళ్ళిపోతాము అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే దేవుని చిత్తాన్ని మనము పరిపూర్ణంగా చేయాలి. ఎలా చేయాలంట? దేవుని చిత్తం ఎలా చేయాలంట? పరిపూర్ణంగా చేయాలి. కొంచెం కూడా ఆపకూడదు. సౌలు కొంత చేశాడు, కొంత చేయలేదు. సౌలు ఏం చేశాడంట? కొంత చేశాడు, కొంత చేయలేదు. అబ్రహాం కూడా పక్షుల్ని ఖండించలేదు. అదేనా? ఇలాగ కొంత కొంత పనులు చేసే వల్ల వాళ్ళు నష్టపోయినారు. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి. ఎవరి చిత్తం అంట? చెప్పండి, ఎవరి చిత్తం అంట? హెబ్రీ పత్రికలో యేసు ప్రభు గురించి రాస్తుంది, ఇదిగో తండ్రి నీ చిత్తం చేయడానికి నేను వచ్చి ఉన్నాను. ఎవరి చిత్తం అంట? నీ చిత్తం చేయడానికి నేను వచ్చి ఉన్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని.
చూడండి, యేసు ప్రభు దేవుని చిత్తం నెరవేర్చాలని ముందుగానే ఎక్కడ రాస్తుందంట? గ్రంథపు చుట్టలో రాసిందంట. కాబట్టి ఇదిగో నీ చిత్తం చేయడానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. అందుకని మన జీవితంలో దేవుడు మన పట్ల ఒక ప్లాన్ ఉందా లేదా? చెప్పండి, మన పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉందా లేదా? ఉంది దేవునికి. మన జీవితంలో ఇలాగ జరగాలి, ఇలాగ చెయ్యాలి అని దేవునికి ఉద్దేశం ఉంటుంది. అది నెరవేర్చే వాళ్ళుగా మనం కనబడాలి. అలా నెరవేర్చేప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇంకా యేసుప్రభు సిలువకి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నాడు చెప్పండి? తండ్రి, నీ చిత్తమే జరగాలి, అయినా నా ఇష్టము కాదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఎన్నో వాక్యము? 42. చదవండి. 27 నీ చిత్తమతి గిన్నె తొలగించము, అయినను నా చిత్తము కాదు. ఎక్కడది? గెస్సేమన్న తోటలో ప్రార్థన చేసి కదా, తండ్రి నీ చిత్తము ఎన్ని 39:42 కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఎన్నో అధ్యాయమా? లూకాసు వార్త, మత్తయి సువార్త 26 అధ్యాయం 39వ వాక్యం. కాబట్టి యేసుప్రభు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే ప్రకారమే కానిమ్ము. ఎవరి ఇష్ట ప్రకారం అంటే? నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారంగానే జరిగించండి. అందుకని మనం కూడా మన జీవితంలో ఎవరిష్టం జరగాలండి? మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మన ఇష్ట ప్రకారంగా జీవించి మన ఇష్టానుసారంగా జీవించి చివరికి ఏం చేస్తాం? మేము దేవుని నమ్ముకున్నామండి, అందుకే మాకు ఇట్లా అయిపోయింది, చర్చికి వెళ్ళామండి ఇట్లా అయిపోయింది, బాప్టిజం పొంది ఇట్లా అయిపోయిందండి, ప్రార్థనలు చేస్తాం ఇట్లా అయిపోయిందండి అని ఏం చేస్తారు? దేవుని మీద నేరం మోపుతారు. అలా మనం దేవుని మీద నేరం మోపకూడదు. ఎప్పుడు కూడా ఎవరిష్టం చేయాలి మనము? చెప్పండి. చనిపోయేటప్పుడు కూడా, చివరి సమయాన్ని కూడా ఎవరు ఇష్టం చేశాడు? యేసు ప్రభు దేవుని చిత్తమే చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యంలో చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యాలే నేను చేస్తాను అంటున్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక. చూసారా? ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎవరికి ఇష్టమైన కార్యాలు చేస్తాడు ఆయన? దేవునికి ఇష్టమైన కార్యాలే చేస్తాడు ఎల్లప్పుడు కూడా. ఎల్లప్పుడూ, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, ఎల్లప్పుడు కూడా ఎవరికి ఇష్టమైన కార్యాలు చేస్తాడు? దేవునికి ఇష్టమైన కార్యాలే. కాబట్టి మనం కూడా ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి? చెప్పండి అందరూ. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. యేసు ప్రభుని చూసి తండ్రి అన్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు. ఏమనంట? ఇతను నా ప్రియ కుమారుడు, నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం అంటున్నాడు. అందుకని దేవుని బిడ్డగా మనం అందరం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారాలి. చెప్పండి అందరూ. ఎవరికి ఇష్టమైన బిడ్డలు మారాలి? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాలి. దేవుని ఇష్టాన్ని మనము చెయ్యాలి. అలాగే దేవుడు మన జీవితంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మళ్ళీ మార్చి, దేవుని చిత్తం చేసేవారు దేవుడు మళ్ళీ మార్చేటట్లుగా, దేవుని చిత్తమంతా మన జీవితం నెరవేర్చేటట్లుగా ప్రార్థించదము. యేసురాజా మీకు స్తోత్రం తండ్రి. మా జీవితాల్లో ప్రభా మీ చిత్తమే నెరవేరాలి ప్రభా, మీ ఇష్టమే నెరవేరాలి ప్రభా. మీకు స్తోత్రం. మా సొంత ఇష్టం ఎంత మాత్రం నెరవేర్చబడకూడదు ప్రభా. అయ్యా, మేము ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేసే దేవుని బిడ్డలుగాను, దేవుని చిత్తం నెరవేర్చే దేవుని బిడ్డలుగా మేము కనపడాలి. యేసయ్యా, మా స్వయ చిత్తాన్ని తొలగించండి. యేసయ్యా, మా సొంత చిత్తాలు తొలగించండి. మేము ఎప్పుడు కూడా ప్రభా మా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మేము కనపడాలి. యేసయ్యా, మిమ్మల్ని